Hi students, this is a continuation video to previous video. In my last video, I was explain about catalytic hydrogenation, that is heterogeneous catalytic hydrogenation and homogeneous catalysis, and also explain some of the synthetic applications of heterogeneous catalysis. In this video, I would like to explain about mechanism of catalytic heterogeneous hydrogenation. సో ఈ హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కన్సిడర్ ఆల్కీన్ ఆన్ రియాక్షన్ విత్ అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది క్యాటలిస్ట్ టు ఫార్మ్ ఆల్కేన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కీన్ తీసుకున్నాం, నెక్స్ట్ అలానే క్యాటలిస్ట్ తీసుకున్నాం, అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్ తీసుకున్నాం. ఫస్ట్ కేసుకి వచ్చేసరికి క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ పై బోత్ అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్ అలానే మనం తీసుకున్న అన్సాచురేటెడ్ ఆల్కీన్ రెండు కూడా అడ్జార్బ్ అయి ఉంటాయి, అడ్జార్బ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకి కెటలిస్ట్ ఏదైతే తీసుకున్నామో ఆ కెటలిస్ట్ సర్ఫేస్ మీద బోత్ H2 ప్రజెంట్ అయ్యి ఉంది, అలానే ఆల్కిన్ ప్రజెంట్ ఉంది. బట్ దెర్ ఈజ్ నో బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ దిస్ ఆల్కిన్ అండ్ అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్. కానీ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ఈ కెటలిస్ట్ యొక్క సర్ఫేస్ మీద ఉన్న హైడ్రోజన్తో మనకి ఆల్కీన్కి పార్షియల్గా సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా సిన్ ఎడిషన్ ద్వారా మనకి ఈ క్యాటలిస్ట్ మనం యూస్ చేసిన క్యాటలిస్ట్ ఏదైతే ఉందో అది రీజనరేట్ అవుతుంది, అలానే ఆల్కేన్ ఫామ్ అవుతుంది ఫైనల్గా. అంటే ఈ క్యాటలిస్ట్కి హైడ్రోజన్కి దట్ ఈజ్ H2కి ఉన్న బాండ్ బ్రేక్ అయ్యి మనం తీసుకున్న ఆల్కీన్ యొక్క సబ్స్టిట్యూయెంట్స్కి ఈ కార్బన్స్కి ఆల్కిన్ కార్బన్స్కి ఈ హైడ్రోజన్స్కి న్యూ బాండ్ ఫార్మేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. దిస్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ catalytic heterogeneous hydrogenation. నెక్స్ట్ మనం రియాక్టివిటీ ఆర్డర్ని కన్సిడర్ చేసుకుంటే కనుక రియాక్టివిటీ ఆర్డర్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. సో ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే కనుక ఆ ఆల్కిన్కి మనం లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం, ఏ సబ్స్టిట్యూయెంట్స్ లేకపోతే కనుక దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఈ రియాక్టివిటీ ఆర్డర్ని ఎప్పుడు ఫాలో అవ్వాలంటే మనం తీసుకున్న మాలిక్యూల్ దట్ ఈజ్ సబ్స్ట్రేట్లో మోర్ దెన్ 1 డబుల్ బాండ్ ఉన్నప్పుడు మనం దేని దగ్గర ఫస్ట్ catalytic heterogeneous hydrogenation జరుగుతుంది అనే ప్రాసెస్ అబ్జర్వ్ చేయడం కోసమే ఈ రియాక్టివిటీ ఆర్డర్. సో దాన్ని అబ్జర్వ్ చేసి మనం ఫైనల్ ప్రొడక్ట్ రాయాలి అంటే ఈ రియాక్టివిటీ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్కి వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నట్టుగానే హైడ్రోజనేషన్ ఆఫ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఎప్పుడు జరుగుతుందంటే అడ్జార్ప్షన్ ఆఫ్ ది కాంపౌండ్ onto the catalyst surface and followed by the transfer of hydrogen from catalyst to the side of the molecule which is adsorbed on it. సో ఫస్ట్ మనకి క్యాటలిస్ట్ సర్ఫేస్ మీద H2 అడ్జార్బ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆ క్యాటలిస్ట్ సర్ఫేస్ మీద సేమ్ క్యాటలిస్ట్ సర్ఫేస్ మీదే మనం తీసుకున్న అన్సాచురేటెడ్ కాంపౌండ్ అడ్జార్బ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్యాటలిస్ట్ దగ్గర ఉన్న H2 మాలిక్యూల్ బాండ్స్ బ్రేక్ అయ్యి మనం తీసుకున్న అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో బాండ్ ఫార్మేషన్ జరిగి ఫైనల్గా సిన్ ఎడిషన్ దట్ ఈజ్ సిస్ ఎడిషన్ ద్వారా మనకి లెస్ హిండెడ్ సైడ్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. సో మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ H2 ఎడిషన్ ఇక్కడ అంటే నో ప్రాబ్లం, కానీ మనకి ఏవైనా 2 పాసిబిలిటీస్ వస్తే కనుక ప్రొడక్ట్ ఫార్మేషన్లో లెస్ హిండెడ్ సైడ్ ఉన్న అన్సాచురేటెడ్ సెంటర్ దగ్గర మాత్రమే ఈ H2 అటాక్ జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ అప్లై చేయడం ఈజీ. అదే స్టిరికల్లీ క్రౌడింగ్ సైడ్ అయితే కనుక మనకి H2 అటాక్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందువల్ల లెస్ హిండెడ్ సైడ్ మాత్రమే సిన్ ఎడిషన్ ద్వారా మనకి హైడ్రోజనేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెట్రోజీనియస్ catalysis. Suppose we consider yeast ilbene undergo hydrogenation in the presence of palladium catalyst, we get racemic mixture. ఇక్కడ చూస్తే కనుక మీకు సాహాస్ ప్రొజెక్షన్ కదమ్మా ఇది. ఈ సాహాస్ ప్రొజెక్షన్లో మీకు ఈ హైడ్రోజన్స్ బిలో ఉండొచ్చు, ఐదర్ ఎబో ఉండొచ్చు, కానీ బోత్ ఆర్ ప్రజెంట్ ఇన్ సేమ్. ఎందుకంటే మనకి సిన్ ఎడిషన్ ద్వారానే వీటి యొక్క ఫార్మేషన్ జరుగుతుంది కనుక బోత్ ఆర్ ప్రజెంట్ ఇన్ సేమ్ సైడ్.
అందువలన ఇది ప్లస్, ఇది మైనస్. ఈ రెండింటిని కలిపి మనం రెస్మిక్ మిక్సర్ అని చెప్తాం. అలానే జెడ్ స్టిల్బిన్ తీసుకుంటే కనుక జెడ్ స్టిల్బిన్ అండర్గో హైడ్రోజనేషన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ పల్లాడియం టు ఫార్మ్ మీసో కాంపౌండ్. మీసో కాంపౌండ్ ఎందుకు అంటున్నాం? ఇక్కడ మీకు ఎబో ఫామ్ అయినా బిలో ఫామ్ అయినా ఈ ఫినైల్ గ్రూప్స్ చూడండి, ఫినైల్ గ్రూప్స్ యొక్క ప్రియారిటీ ఇక్కడ చూస్తే కనుక ఫినైల్ గ్రూప్స్ యొక్క ప్రియారిటీ వేరేగా ఉంది, ఇక్కడ చూస్తే ఫినైల్ గ్రూప్ ప్రియారిటీ వేరేగా ఉంది. సో వాటి మీద బేస్ చేసుకొని మనం ఈ బోత్ ఆర్ సేమ్. అందువలన ఎప్పుడైనా మనకి రియాక్షన్లో టూ మిక్సర్స్ టూ ప్రొడక్ట్స్ ఫామ్ అయినప్పుడు అవి సేమ్ స్టీరియోకెమిస్ట్రీని ఒబే చేస్తే వాటిని మీసో కాంపౌండ్ అంటాం. కనుక జెడ్ స్టిల్బిన్ అండర్గో హైడ్రోజనేషన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ పెల్లాడియం టు ఫార్మ్ మీసో కాంపౌండ్. నెక్స్ట్ అలానే దీనిలో కూడా చూస్తే అన్సాచురేటెడ్ గ్రూప్ ఉంది కదా, దట్ ఈస్ డబుల్ బాండ్ ప్రజెంట్గా ఉంది. డబుల్ బాండ్ అండర్గో హైడ్రోజనేషన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ platinum dioxide to form this compound. Okay, this is different examples of catalytic heterogeneous hydrogenation. Next, the hydrogenation of the cycloalkenes gives trans addition. ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా సైక్లిక్ కాంపౌండ్స్ కాదు, అసైక్లిక్ కాంపౌండ్స్. అలా కాకుండా మనం సైక్లిక్ కాంపౌండ్స్ తీసుకుంటే కనుక ట్రాన్స్ ఎడిషన్ జరుగుతుంది. అదే అసైక్లిక్ కాంపౌండ్స్ అయితే కనుక సిస్ ఎడిషన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో మనకి ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది మేజర్గా ఫామ్ అవుతుంది బై యూజింగ్ పల్లాడియం క్యాటలిస్ట్. అలా కాకుండా ప్లాటినం క్యాటలిస్ట్ యూజ్ చేస్తే కనుక ఇందాక చెప్పుకున్నట్టుగానే అసైక్లిక్ కాంపౌండ్స్ లానే సిన్ ఎడిషనే మేజర్గా జరుగుతుంది. అలా కాకుండా ప్లాటినం యూజ్ చేస్తే మాత్రం ఇప్పటివరకు మనం చెప్పుకున్న అసైక్లిక్ కాంపౌండ్స్కి రివర్స్గా ఉంటుంది వీటి యొక్క స్టీరియోకెమిస్ట్రీ. సో ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది మేజర్గా ఫామ్ అవుతుంది. అదర్వైజ్ ప్లాటినం యూజ్ చేస్తే ప్లాటినం క్యాటలిస్ట్ యూజ్ చేస్తే సిన్ ప్రొడక్టే మేజర్ ప్రొడక్ట్ లైక్ అసైక్లిక్ కీటోన్స్. ఓకే, నెక్స్ట్ హోమోజీనియస్ హైడ్రోజనేషన్కి వచ్చేసరికి మీకు హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్లో ఉన్న సమ్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది ఈ హోమోజీనియస్ హైడ్రోజనేషన్. ఈ డిసడ్వాంటేజెస్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ల్యాక్ ఆఫ్ సెలెక్టివిటీ వెన్ మోర్ దెన్ వన్ అన్సాచురేటెడ్ సెంటర్ ఆర్ ప్రజెంట్. సో సెలెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం తీసుకున్న రియాక్టెంట్లో మోర్ దెన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కనుక అక్కడ మనకి ఒక కాంప్లెక్సివిటీ అనేది ఫామ్ అవుతుంది. ఏది రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఏది రిడక్షన్లో ఇన్వాల్వ్ కాకపోతే ఎందుకు కాదు, ఇన్వాల్వ్ అయితే ఎందుకు అవుతుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది త్రూ హెట్రోజీనియస్ క్యాటాలసిస్. అందువల్ల మనం ఆ ల్యాక్ ఆఫ్ సెలెక్టివిటీని ఓవర్కమ్ చేస్తూ హోమోజీనియస్ హైడ్రోజనేషన్ని ఫాలో అవుతాం. నెక్స్ట్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మెనీ టైమ్ హైడ్రోజనేషన్ మే బీ accompanied by migration of the double bond. Some of the examples మనకి హైడ్రోజనేషన్ జరగకుండా మైగ్రేషన్ ఆఫ్ డబుల్ బాండ్ జరుగుతుంది. ఓకే, అది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ద ప్రజెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ హైడ్రోజనాలసిస్ ద స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ రిడక్షన్ ఈజ్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఇందాకే చెప్పుకున్నాం కదా సిన్ ఆర్ సిస్ ఎడిషన్ జరుగుతుంది అని. కానీ మోర్ దెన్ 2 or 3 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు మనకి స్టీరియోకెమిస్ట్రీ అబ్జర్వ్ చేయడం అనేది సిన్ ఎడిషన్ జరుగుతుంది. అలా సిన్ ఎడిషన్ జరిగినప్పుడు వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్ అనేది మనం కన్ఫామ్గా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఓకే, సో స్టీరియోకెమిస్ట్రీ డిఫికల్ట్ ఇన్ హెట్రోజీనియస్ క్యాటాలసిస్. ఎందుకంటే అందులో మోర్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి కనుక సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఎబో ది ప్లేన్ ఉంటాయి, సమ్ ఫంక్షనల్ గ్రూప్ బిలో ది ప్లేన్ ఉంటాయి. సో అటువంటి కేసెస్లో మనం సిన్ ఎడిషన్ కన్ఫామ్గా జరుగుతుందని చెప్పలేం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ heterogeneous catalysis. Next, and also some of these difficulties can be overcome by the soluble catalysis. ఇప్పుడు మనం చూసిన పైన 3 ఆర్ ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకి మేజర్గా అబ్జర్వ్ చేస్తే దేనివల్ల వస్తున్నాయంటే సాల్యుబుల్ catalysis
ఇన్సాల్యుబుల్ కెటాలిసిస్ ద్వారా వస్తున్నాయి. మీకు జనరల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ హెట్రోజీనియస్ కెటాలిసిస్లో మనం తీసుకున్న క్యాటలిస్ట్ మీకు ఫస్ట్లోనే మనం ఒక రియాక్టెంట్ దట్ ఈజ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ తీసుకుంటాం, అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్ తీసుకుంటాం, క్యాటలిస్ట్ తీసుకుంటాం. అలానే క్యాటలిస్ట్ రియాక్టెంట్ రెండూ కూడా సాల్బుల్ అవ్వడానికి ఒక సాల్వెంట్ని తీసుకుంటున్నాం. ఓకే, మనం తీసుకున్న సాల్వెంట్లో క్యాటలిస్ట్ అనేది ఇన్సాల్యుబుల్గా ఉంటుంది హెట్రోజీనియస్ కెటాలిసిస్కి వచ్చేసరికి. సో ఆ ఇన్సాల్యుబుల్ క్యాటలిస్ట్ని తీసుకోవడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ అన్నీ వస్తున్నాయి అని ఫర్దర్గా రీసెర్చ్లో ఫైండ్ చేసి, సో సాల్యుబుల్ క్యాటలిస్ట్ని తీసుకుంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవుతాయి అని చెప్తారు. సో అదే మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ హెట్రోజీనియస్ అండ్ హోమోజీనియస్ హైడ్రోజనేషన్. సో ఫైనల్గా హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్కి వచ్చేసరికి క్యాటలిస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ సాల్వెంట్, అదే హోమోజీనియస్ కెటాలిసిస్కి వచ్చేసరికి క్యాటలిస్ట్ సాల్యుబుల్ ఇన్ సాల్వెంట్. సో సాల్యుబుల్ క్యాటలిస్ట్ని యూస్ చేస్తే కనుక మనం పైన చెప్పుకున్న డిసడ్వాంటేజెస్ అన్నీ ఓవర్కమ్ చేస్తారు. ఆ ప్రాసెస్లో ఫామ్ అయ్యే సొల్యూషన్ని హోమోజీనియస్ సొల్యూషన్ అని చెప్తాం. ఈ హోమోజీనియస్ సొల్యూషన్ యూస్ చేసే కెటాలిసిస్ ప్రాసెస్ని హోమోజీనియస్ కెటాలిసిస్ అని చెప్తాం. సో హోమోజీనియస్ కెటాలిసిస్ ఆర్ దోస్ దట్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ది రియాక్షన్ మిక్సర్. ఇందాక చెప్పుకున్నట్టుగా కెటలైటిక్ హైడ్రోజనేషన్ అంతా సేమ్, కానీ మనకి ఈ సాల్యుబిలిటీ ఆఫ్ క్యాటలిస్ట్ వచ్చేసరికి హెట్రోజీనియస్ ఇన్సాల్యుబుల్గా ఉంటుంది, హోమోజీనియస్ కెటాలిసిస్ అయితే సాల్యుబుల్ క్యాటలిస్ట్ని యూస్ చేస్తాం. ఓకే, ద క్యాటలిస్ట్ అక్కర్స్ ఈ హోమోజీనియస్ కెటాలిసిస్కి వచ్చేసరికి ద క్యాటలిస్ట్ అక్కర్స్ ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ మెటల్ లేయర్, బట్ త్రూఅవుట్ ది సొల్యూషన్ సమ్ సాల్యుబుల్ ట్రాన్సిషన్ మెటల్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆర్గానిక్ లైగండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ హోమోజీనియస్ హైడ్రోజనేషన్. ఆ ఆర్గానిక్ సాల్వెంట్స్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఓకే, వాటిని మనం మోస్ట్ ర్యాపిడ్గా యూస్ చేసే వాటిని వేటిని తీసుకుంటామంటే రోడియం అండ్ రుథేనియం కాంప్లెక్సెస్ని తీసుకుంటాం. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టుగానే హెట్రోజీనియస్ కెటాలిసిస్ లాగానే హోమోజీనియస్ కెటాలిసిస్లో కూడా మనకి క్యాటలిస్ట్ అక్కర్స్ ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ది మెటల్ లేయర్, బట్ throughout the solution some soluble transition metal compounds containing organic ligands are used. ఓకే, అక్కడ మనం ఆర్గానిక్ లైగండ్స్ని వేటిని యూస్ చేయము, కానీ ఇక్కడ మనకి క్యాటలిస్ట్కి ఆర్గానిక్ లైగండ్స్తో బాండ్స్ ఉండే క్యాటలిస్ట్ని యూస్ చేస్తాం. ఇంకా మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే కాంప్లెక్స్ని ఫామ్ చేసే క్యాటలిస్ట్ని యూస్ చేస్తాం. సో హెట్రోజీనియస్ కెటాలిసిస్లో మెటల్స్ యూస్ చేస్తాం, హోమోజీనియస్ కెటాలిసిస్లో కూడా మెటల్స్ యూస్ చేస్తాం. కానీ ఈ హెట్రోజీనియస్ కెటాలిసిస్లో మనకి మెటల్స్ అనేవి కాంప్లెక్స్ని ఫామ్ చేయవు. హోమోజీనియస్ కెటాలిసిస్లో మెటల్స్కి కాంప్లెక్స్ని ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఆ క్యాపబిలిటీ ఉండడం వల్ల మనకి స్టీరియోకెమిస్ట్రీ అంటే కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుందంటే ఏంటి, అది బల్క్కి గ్రూప్ అయి ఉంటుంది. సో దానివల్ల మనకి స్టీరియోకెమిస్ట్రీ ఏదైతే వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నప్పుడు ఆ స్టీరియోకెమిస్ట్రీనే మనకి ఫైనల్ ప్రోడక్ట్లో కూడా వస్తుంది. ఎందుకంటే బల్కీ క్యాటలిస్ట్ని యూస్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ కాంప్లెక్స్ నేచర్ ఉండే క్యాటలిస్ట్ని యూస్ చేస్తున్నాం కదా, అది స్టీరియోకెమిస్ట్రీ ఇన్వర్షన్ జరగడానికి కానీ స్టీరియోకెమిస్ట్రీ చేంజ్ అవ్వడానికి కానీ దాని ద్వారా నో పాసిబిలిటీ. అందువల్ల మనకి ఆ అడ్వాంటేజ్ ఉంది ఈ హోమోజీనియస్ కెటాలిసిస్ యూస్ చేయడం వల్ల. ఇంకా నెక్స్ట్ మనం హోమోజీనియస్ కెటాలిసిస్లో ఎక్కువగా వాడే మెటల్స్ ఏంటంటే రోడియం, రుథేనియం. రోడియంలో కూడా ఏ మెటల్స్ యూస్ చేస్తామంటే క్లోరోట్రిస్ లేకపోతే హైడ్రోక్లోరోట్రిస్. వాటిని ఇంకేమని పిలవచ్చు అంటే ట్రైఫినైల్ పాస్పిన్ రోడియం క్లోరైడ్ ఆర్ ట్రైఫినైల్ పాస్పిన్ రోడియం క్లోరోహైడ్రైడ్. ఓకే, వాటి యొక్క నేమ్స్ ఎలా ఉంటాయి. సో వీటిని ఇంకా డీటెయిల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దారో చూద్దాం. విల్కిన్సన్ క్యాటలిస్ట్ మనం చెప్పుకున్నాం కదమ్మా పైన, హోమోజీనియస్ క్యాటలిస్టులు రెండు కూడాను. అందులో ఒక దాని నేమ్ వచ్చేసరికి జనరల్ నేమ్ విల్కిన్సన్ క్యాటలిస్ట్. ట్రైఫినైల్ పాస్పిన్ రోడియం క్లోరైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ విల్కిన్సన్ క్యాటలిస్ట్. దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే ఎలా ఉంటుంది. జనరల్లీ రోడియం వచ్చేసరికి డి బ్లాక్ ఎలిమెంట్ కదా, మీకు ఆల్రెడీ ఇన్ఆర్గానిక్లో 18 ఎలక్ట్రాన్ రూల్ 16 ఎలక్ట్రాన్ రూల్ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ విల్కిన్సన్ క్యాటలిస్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ సాలిడ్లా ఉంటుంది. ఇట్ కంటైన్స్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్.
ఇంకా 18 ఎలక్ట్రాన్ రూల్ 16 ఎలక్ట్రాన్ రూల్ వచ్చేసరికి ఇట్ డజంట్ ఫాలోస్ 18 ఎలక్ట్రాన్ రూల్ బికాస్ ఇట్ ఫాలోస్ 16 ఎలక్ట్రాన్ రూల్. ఇది 16 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవడం వల్ల ఇట్ కెన్ ఎక్స్పాండ్ కోఆర్డినేషన్ విత్ లైగాండ్స్. ఓకే, ఎలా ఎక్స్పాండ్ చేస్తుంది ఇది లైగాండ్స్ని. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే కనుక 3 ట్రైఫెనైల్ పాస్పిన్ గ్రూప్స్ ఉన్నాయి, ఒక క్లోరిన్ ఉంది. 2 లైగాండ్స్తో రియాక్షన్ జరిగి ఇది ఈ కాంప్లెక్స్ని కూడా ఫామ్ చేయగలదు. అంటే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ కాస్త 2 లైగాండ్స్ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్గా ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ విల్కిన్సన్ క్యాటలిస్ట్. మీకు హోమోజీనియస్ కెటాలిసిస్ చూస్తే కనుక ఇలా ఉంటుందమ్మా. మనం తీసుకున్న రియాక్టెంట్స్, ఓకే, క్యాటలిస్ట్, అలానే H2. ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏం ఫామ్ అవుతుంది? మూడింటికి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. క్యాటలిస్ట్, రియాక్టెంట్, H2. లాస్ట్ ప్రొడక్ట్ ఫార్మేషన్కి వచ్చేసరికి నెక్స్ట్ మనకి క్యాటలిస్ట్ బాండ్ ఉంది కదా, ఇక్కడ బాండ్ కనిపిస్తుంది క్యాటలిస్ట్కి, రియాక్టెంట్కి, అలానే క్యాటలిస్ట్కి, అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్కి. ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఫైనల్గా మనకి క్యాటలిస్ట్ ఎలిమినేట్ అయిపోతుంది, దట్ ఈజ్ రీజనరేట్ అవుతుంది. మనకి రియాక్టెంట్కి, హైడ్రోజన్కి, అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, దట్ ఈజ్ ప్రొడక్ట్. దిస్ ఈజ్ జనరల్ మెకానిజం ఆఫ్ హోమోజీనియస్ కెటాలిసిస్. ఇప్పుడు మీకు విల్కిన్సన్ క్యాటలిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. విల్కిన్సన్ క్యాటలిస్ట్ యొక్క ప్రిపరేషన్ చూస్తే ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది రియాక్షన్ ఆఫ్ రోడియం క్లోరైడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ ట్రైఫినైల్ పాస్పిన్ ఇన్ బాయిలింగ్ ఎథనాల్. ఈ రియాక్షన్ ద్వారా మనకి విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ విల్కిన్సన్ క్యాటలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, syn hydrogenation of alkenes or alkynes takes place by using Wilkinson catalyst. Second one, decarbonation of aldehydes and acyl acid chlorides takes place by using Wilkinson catalyst, and desulfonylation also takes place by using Wilkinson catalyst, and elimination of HCOCl also takes place by using Wilkinson catalyst. One by one మనం వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక, ఫస్ట్ సిన్ ఆర్ సిస్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఓల్ఫిన్స్ చూద్దాం. ఓల్ఫిన్ తీసుకొని మనం ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ విల్కిన్సన్ క్యాటలిస్ట్ హైడ్రోజనేషన్ జరిగితే కనుక మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఇది సిన్ ఎడిషన్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఇందాక ఆల్రెడీ హెట్రోజీనియస్ కెటాలిసిస్లో కూడా చెప్పుకున్నాం సిన్ ఎడిషన్ జరుగుతుందని. కానీ మనకి త్రూ అవుట్ ది రియాక్షన్స్ మనకి సిన్ ఎడిషన్ అబ్జర్వ్ చేయట్లా, బికాజ్ నెంబర్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయితే ఆ సిన్ ఎడిషన్ ఆల్సో చేంజ్ అవుతుంది. సిన్ ఎడిషన్ కాస్త ట్రాన్స్ ఎడిషన్ జరుగుతుంది ఇన్ హెట్రోజీనియస్ కెటాలిసిస్. కానీ ఈ హోమోజీనియస్ కెటాలిసిస్ ఏంటి? టు ఓవర్కమ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ హెట్రోజీనియస్ కెటాలిసిస్, హోమోజీనియస్ కెటాలిసిస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో అన్ని రియాక్షన్స్లోనూ కన్ఫామ్గా సిన్ ఎడిషనే జరుగుతుంది. ఓకే, ఈ మెకానిజంను చూస్తే కనుక ఇలా ఉంటుందమ్మా. ఓకే, దిస్ ఈజ్ మెకానిజం ఆఫ్ సిన్ ఆర్ సిస్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఓల్ఫిన్. దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్, ఓకే, క్యాటలిస్ట్ని తీసుకుందాం. విల్కిన్సన్ క్యాటలిస్ట్, ట్రైఫినైల్ పాస్పిన్ రోడియం క్లోరైడ్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఎగ్జిబిట్ 16 ఎలక్ట్రాన్ రూల్. 16 ఎలక్ట్రాన్ రూల్ అంటే దట్ కంటైన్స్ 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. దానికి మనం సాల్వెంట్, హియర్ ఎస్ మీన్స్ సాల్వెంట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ది ట్రైఫినైల్ పాస్పిన్ గ్రూప్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి ఆ ప్లేస్లో సాల్వెంట్ యొక్క అటాక్ జరుగుతుంది. ఓకే, ఆ కేసులో సాల్వెంట్ యొక్క అటాక్ జరుగుతుంది, అది ఏ ప్లేస్ అయినా అవ్వచ్చు. ఓకే, అప్పుడు కూడా మనకి ఏమవుతుంది? ఇక్కడ రోడియంకి 4 గ్రూప్సే ఉన్నాయి, ఇక్కడ రోడియంకి 4 గ్రూప్సే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జిబిట్ 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్, మీకు ఆల్రెడీ 3rd సెమిస్టర్లో తెలుసు ఆక్సిడేటివ్ ఎడిషన్, రిడక్టివ్ ఎలిమినేషన్. అంటే ఏదైనా రియాక్టెంట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఎడిషన్ జరిగితే దాన్ని ఆక్సిడేటివ్ ఎడిషన్ అని చెప్తాం. అలా కాకుండా రిడక్టివ్ ఎలిమినేషన్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా దానిలో రిడక్షన్ జరిగితే దాన్ని
రిడక్టివ్ ఎలిమినేషన్ అని చెప్తాం. ఈ ఆక్సిడేటివ్ ఎడిషన్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ స్టేట్ అనేది +2 ఇంక్రీజ్ అవుతుంది. రిడక్టివ్ ఎలిమినేషన్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ స్టేట్ అనేది -2 డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం H2ని యాడ్ చేస్తున్నాం. ఇది ఒక సైక్లిక్ స్టేట్లో జరుగుతుంది కనుక మనకి కప్లింగ్ రియాక్షన్స్ చదివారు కదమ్మా థర్డ్ సెమ్లో, ఆ ప్యాటర్న్లో కూడా మనం దీన్ని రాయొచ్చు. ఓకే, సో కాంప్లెక్స్ని తీసుకుందాం, దానికి సాల్వెంట్ని యాడ్ చేసాం. నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్ యాడ్ చేసాం. అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్ యొక్క ఎడిషన్ టేక్స్ ప్లేస్ బై ఆక్సిడేటివ్ ఎడిషన్ ప్యాటర్న్. ఈ ఆక్సిడేటివ్ ఎడిషన్ ప్యాటర్న్లో మనం తీసుకున్న కాంప్లెక్స్కి యాడ్ అయినప్పుడు ఇక్కడ చూస్తే కనుక 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేవి మనం ఈ కాంప్లెక్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ దేనివల్ల యాడ్ అయ్యాయి? ఈ హైడ్రోజన్స్ వల్ల యాడ్ అయ్యాయి. అప్పటి వరకు దీనికి +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో ఈ H2 ఎడిషన్ జరిగాక +3 ఆక్సిడేషన్ స్టేట్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఆల్కీన్ని యాడ్ చేసాం. ఆల్కీన్ మీన్స్ మనం ఏదైతే అన్సాచురేటెడ్ కాంపౌండ్ తీసుకున్నామో ఆ అన్సాచురేటెడ్ కాంపౌండ్ని యాడ్ చేసాం. అన్సాచురేటెడ్ కాంపౌండ్ యాడ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న సాల్వెంట్ ఎలిమినేట్ అయిపోతుంది. ఈ సాల్వెంట్ ఎలిమినేట్ అయ్యి ఆ ప్లేస్లో మనం తీసుకున్న ఆల్కీన్ ఎడిషన్ జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్కీన్లో ఒక పై బాండ్ ఉంది కదమ్మా, దట్ ఈస్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ కదా, అది ఒక పై బాండ్ ప్రజెంట్ అయి ఉన్నప్పుడు మనకి రోడియంలో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈ పై బాండ్ ఉన్న ఈ కార్బన్ దగ్గర ఎక్కడ అటాక్ అవుతుందంటే మిడిల్లో అటాక్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ మనకి ఈ ఆల్కీన్లో మిడిల్ ఆఫ్ ది పై బాండ్ ప్రజెంట్ అయి ఉంటుంది. అందువల్ల మనకి రోడియంకి ఈ ఆల్కీన్కి మిడిల్లో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఏ రియాక్షన్ అని చెప్పొచ్చు అంటే మైగ్రేటరీ ఇన్సర్షన్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పొచ్చు. మనకి రియాక్షన్ త్రూఅవుట్ ది రియాక్షన్ చూస్తే దిస్ ఈజ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేశారు కదా. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇది ఎలా వచ్చిందో చూడడం కోసం ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా రోడియంకి ఆల్కీన్కి బాండ్ ఫార్మేషన్ జరిగింది అని. సో ఈ బాండ్ ఫార్మేషన్లో మనకి డబల్ బాండ్ అనేది పై ఎలక్ట్రాన్స్ అనేవి మిడిల్లో ఉండడం వల్ల రోడియంకి ఈ ఆల్కీన్కి బాండ్ ఫార్మేషన్ ఇక్కడ జరిగింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ పై ఎలక్ట్రాన్ డీలోకలైజేషన్ అనేది ఇలా జరుగుతుంది కదా. ఈ డీలోకలైజేషన్ ద్వారా ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ బాండ్స్ అన్నీ బ్రేక్ అవుతాయి. ఈ డబల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి సింగిల్ బాండ్ అనేది ఇటు సైడ్ ఉన్న కార్బన్తో కానీ ఇటు సైడ్ ఉన్న కార్బన్తో కానీ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే రెండు బాండ్స్ కూడా రెండు కార్బన్స్ కూడా సేమ్ కదా. సో ఇటు సైడ్ కానీ ఎనీ వన్ సైడ్ మనకి రోడియం ఈ కార్బన్తో అటాక్ అవుతుంది. ఇంకో కార్బన్ దగ్గర ఏమి అటాక్ అవుతుంది? ఇందాక తీసుకున్న సాల్వెంట్ అటాక్ అవుతుంది. ఇందాక మీకు ఆల్రెడీ ఇక్కడ సాల్వెంట్ ఉంటుందని చెప్పాను కదమ్మా, ఆ సాల్వెంట్ అటాక్ అవుతుంది. అదర్వైజ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్లో ఒక హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది. ఈ ఎలిమినేట్ అయిన హైడ్రోజన్ ఇక్కడ అటాక్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒక హైడ్రోజన్ అటాక్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక రెండో హైడ్రోజన్ కూడా ఉంది కదా, ఈ హైడ్రోజన్ అటాక్ కూడా జరుగుతుంది. సో ఫైనల్గా చూస్తే కనుక మీకు ఫస్ట్ కేసులో ఒక హైడ్రోజన్ ఎలిమినేషన్ జరిగింది, సెకండ్ కేసులో అనదర్ హైడ్రోజన్ ఎలిమినేషన్ జరిగింది. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆల్కీన్ ఫార్మేషన్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా రెండు హైడ్రోజన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం తీసుకున్న రోడియం కాంప్లెక్స్ నుంచి వచ్చాయి. నెక్స్ట్ ఈ బాండ్ కూడా బ్రేక్ అయ్యి ఫైనల్గా దీని ప్లేస్లో మనం తీసుకున్న సాల్వెంట్ అగైన్ యాడ్ అవుతుంది. ఓకే, సాల్వెంట్ యాడ్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనికి అగైన్ 4 లైగాన్స్ ఉన్నాయి కదా, సాల్వెంట్ ఈజ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ లైగాన్. సో 4 బాండ్స్ ఉన్నాయి కనుక 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ రిడక్టివ్ ఎలిమినేషన్ రియాక్షన్ బికాజ్ ఆక్సిడేషన్ స్టేట్ +3 నుంచి +1గా చేంజ్ అయింది కదమ్మా. దిస్ ఈజ్ రిడక్టివ్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి
హోమోజీనియస్ కేటాలిసిస్ రియాక్షన్ అనేది జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కూడా ఈ రియాక్షన్ ఎలా చేయొచ్చు అంటే, మనం తీసుకున్న క్యాటలిస్ట్కి H2 యాడ్ చేస్తాం ఆక్సిడేటివ్ ఎడిషన్ ద్వారా. నెక్స్ట్ దానికి ఆల్కిన్ యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ సాల్వెంట్ ప్రజెన్స్ లేకుండా కూడా జరగచ్చు కొన్ని కేసెస్లో. దిస్ ఈజ్ మెకానిజం ఆఫ్ హోమోజీనియస్ కేటాలిసిస్. ఓకే, నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏ కండిషన్స్లో అయినా దీన్ని యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం, ఈ కెటలిటిక్ హైడ్రోజనేషన్ వచ్చేసరికి లెస్ హిండెడ్ సైడ్ మాత్రమే H2 అటాక్ అనేది జరుగుతుంది. అందువల్ల మీరు ఇక్కడ డబల్ బాండ్ అనేది 2 సైడ్స్, ఐ మీన్ 2 పొజిషన్స్లో డబల్ బాండ్ ఫార్మేషన్ ప్రజెంట్ అయి ఉంది. ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది. కానీ రెండిట్లో మనకి హైడ్రోజనేషన్ ఎక్కడ జరగాలి, రీజో సెలెక్టివిటీ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఈ కెటలైటిక్ హైడ్రోజనేషన్లో రీజో సెలెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రీజో సెలెక్టివిటీ దేన్ని బట్టి బేస్ చేసుకుంటామంటే, మనం లెస్ హిండెడ్ సైడ్ మాత్రమే మనకి H2 అటాక్ జరుగుతుంది. ఇక్కడ ఐ మీన్ లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్. ఓకే, లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్. ఇక్కడ చూస్తే మీకు ఈ ఆల్కిన్కి ఇదొక సబ్స్టిట్యూయెంట్, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్. కానీ ఇది చూస్తే కనుక మీకు ఇక్కడ 3 ఉన్న సబ్స్టిట్యూయెంట్స్, ఇక్కడ 2 ఉన్నాయి, ఇది. సో కంపేర్డ్ టు this double bond is less substituted double bond. So hydrogenation takes place at this substituent, I mean at this carbon. Okay, అలానే ఇక్కడ వచ్చేసరికి కూడా ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇక్కడ 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అందుకని మనకి ఈ పొజిషన్లో డబుల్ బాండ్ హైడ్రోజనేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, suppose in some of the cases near to double bond in the presence of steric crowding is present, preferentially hydrogenation takes place at less sterically crowded site. మనం తీసుకున్న రియాక్టెంట్లో మనం ఇప్పటివరకు చెప్పుకున్న కండిషన్స్ అన్నీ ఫాలో అవుతాం. కానీ స్టీరిక్ క్రౌడింగ్ ప్రజెంట్ అయి ఉందనుకోండి, ఆ కేసులో అప్పుడు మాత్రం మనం లెస్ స్టీరికల్లీ క్రౌడెడ్ సైడ్ మాత్రమే ఏదైతే డబుల్ బాండ్ ఉందో అక్కడ మాత్రమే మనం ఈ హైడ్రోజనేషన్ ప్రాసెస్ జరిగింది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఇక్కడ మనం హైడ్రోజనేషన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదమ్మా. కొన్ని కేసెస్లో ఇలా D2 అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కదా మనకి. అందుకని D2 ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఆల్సో దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. దిస్ ఈజ్ ఆల్సో catalytic reduction. ఓకే, ఆల్రెడీ 4 సింథటిక్ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా విల్కిన్సన్ క్యాటలిస్ట్కి. ఫస్ట్ వన్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ డీకార్బోనైలేషన్. డీకార్బోనైలేషన్ మీన్స్ లాస్ ఆఫ్ CO గ్రూప్ ఎలిమినేట్ అయితే దాన్ని డీకార్బోనైలేషన్ అంటాం. అది ఆల్డిహైడ్స్లో జరుగుతుంది. అలానే యాసిడ్ క్లోరైడ్స్లో జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఆల్డిహైడ్స్లో CO ఎలిమినేట్ అయితే RH హైడ్రోకార్బన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది హైడ్రోకార్బన్. అలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. నెక్స్ట్ డీసల్ఫోనైలేషన్. డీ మీన్స్ రిమూవల్, సల్ఫోనైలేషన్ మీన్స్ SO2. సో డీసల్ఫోనేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ SO2. ఓకే, మనం ఇది చూసినా కానీ ఈ SO2 గ్రూప్ ఎలిమినేట్ అయ్యి హైడ్రోకార్బన్ ఫార్మేషన్, ఇది చూస్తే PHCl. ఓకే, ఫైనల్గా ఎలిమినేషన్ ఆఫ్ HCOCl. ఇది చూస్తే మనం విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఆర్ హోమోజీనియస్ క్యాటాలిసిస్ ప్రాసెస్ ద్వారా ఎక్కడి నుంచి ఒక హైడ్రోజన్, ఎక్కడి నుంచి COCl, దిస్ ఈజ్ ఏ సిన్ ఎలిమినేషన్. ఆ ప్రాసెస్ ద్వారా కూడా మనకి ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్ అండ్ హోమోజీనియస్ హైడ్రోజనేషన్. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఏం చెప్పొచ్చమ్మా, క్యాటలిస్ట్ అనేది ఇన్సాల్బుల్గా ఉంటుంది సాల్వెంట్లో అండ్ గోయింగ్ టు హెట్రోజీనియస్ క్యాటాలిసిస్. అదే హోమోజీనియస్ క్యాటాలిసిస్ ఐ మీన్ హైడ్రోజనేషన్కి వచ్చేసరికి క్యాటలిస్ట్ సాల్బుల్ ఇన్ సాల్వెంట్. ఇక్కడ చూస్తే కనుక మనం రిడక్షన్ టేక్స్ ప్లేస్ టు ఆల్ ఫంక్షనల్ గ్రూప్, ఐ మీన్ రిడ్యూసెస్ ఆల్ ఫంక్షనల్ గ్రూప్. ఈ హెట్రోజీనియస్ క్యాటలిస్ట్లో మనం అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ని రెడ్యూస్ చేసేస్తాం. ఐ మీన్ డబల్ బాండ్, అన్సాచురేటెడ్ గ్రూప్స్ ఏమున్నాయో అన్నిటిని రెడ్యూస్ చేసేస్తాం. కొన్ని కేసెస్లో సాచురేటెడ్ గ్రూప్స్ని కూడా రెడ్యూస్ చేస్తాం. ఆల్కైల్ హ్యాలైడ్స్లో కార్బన్కి హ్యాలైడ్కి ఉండే బాండ్ అలా. కానీ మీకు హోమోజీనియస్ క్యాటాలిసిస్కి వచ్చేసరికి ఓన్లీ 4 సింథటిక్ అప్లికేషన్స్ మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే జరుగుతాయి. అంటే ఏం చెప్పొచ్చు, రెడ్యూసెస్, ఓల్ఫిన్స్, ఆల్కైన్స్ అండ్ సల్ఫోనైడ్స్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో
major difference between heterogeneous hydrolysis and homogeneous hydrolysis. Next, hydrogenolysis takes place in heterogeneous hydrogenation, not takes place in homogeneous hydrogenation. Next, heterogeneous hydrogenationలో ఇన్ సమ్ కేసెస్ మనం స్టీరియోకెమిస్ట్రీ ప్రిడిక్ట్ చేయడం డిఫికల్ట్, కానీ ఈ హోమోజీనియస్కి వచ్చేసరికి దేనిలో అయినా కానీ సిన్ ఆర్ సిస్ హైడ్రోజనేషన్ మాత్రమే జరుగుతుంది. అలానే పోలార్ సాల్వెంట్స్ని యూజ్ చేస్తాం హెట్రోజీనియస్కి వచ్చేసరికి. నాన్ పోలార్ సాల్వెంట్స్ వచ్చేసరికి హోమోజీనియస్ హైడ్రోజనేషన్లో ప్రిపేర్ చేస్తాం. ఓకే, కెటలిస్ట్ ఆర్ సింపుల్ మెటల్స్ ఆర్ సింపుల్ మెటల్ ఆక్సైడ్స్, మెటల్ సల్ఫైడ్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కెటలిస్ట్ ఆర్ ఆర్గానో మెటాలిక్ కాంప్లెక్సెస్ లైక్ విల్కిన్సన్ కెటలిస్ట్ అలా. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ డిఫరెన్సెస్ ఆఫ్ హోమోజీనియస్ కెటాలసిస్ అండ్ హెట్రోజీనియస్ కెటాలసిస్. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి హెట్రోజీనియస్ కెటాలసిస్కి వచ్చేసరికి రెడ్యూసెస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇలా జరుగుతుందమ్మా. మీకు డిఫరెన్సెస్ చెప్పాను కదా హోమోజీనియస్ హెట్రోజీనియస్ కెటాలసిస్కి. మనం తీసుకున్న రియాక్టెంట్, అలానే కెటలిస్ట్తో రియాక్ట్ అయ్యి అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్ రెండు కేసెస్లోనూ బోత్ హెట్రోజీనియస్ కెటాలసిస్ అండ్ హోమోజీనియస్ కెటాలసిస్లో రియాక్టెంట్ తీసుకున్నాం, కెటలిస్ట్ యాడ్ చేసాం, నెక్స్ట్ సాల్వెంట్ యాడ్ చేసాం, అట్మాస్ఫిరిక్ హైడ్రోజన్ యాడ్ చేసాం. ప్రొడక్ట్ కూడా మనకి ఆల్కిన్ తీసుకుంటే ఆల్కేన్ వస్తుంది, అలా ఆల్కైన్ తీసుకుంటే ఆల్కేన్ వస్తుంది. సో అవి ఫాలో అయ్యే మెకానిజం వేరు, కానీ మనం తీసుకున్న ఇనీషియల్ రియాక్టెంట్స్ అలానే ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ బోత్ ఆర్ సేమ్. సో హోమోజీనియస్కి వచ్చేసరికి మనకి ఇలా ఫామ్ అవుతుంది కాంప్లెక్స్. అదే హెట్రోజీనియస్ అయితే మనకి క్యాటలిస్ట్ సర్ఫేస్ మీద ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు హోమోజీనియస్ హెట్రోజీనియస్ కెటాలసిస్ని. చూసారా, మనం తీసుకున్న రియాక్టెంట్ ఈ అన్సాచురేటెడ్ బాండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యింది, ఫైనల్గా హైడ్రోజనేషన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది C బాండ్ O దగ్గర. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, ఈ హెట్రోజీనియస్ కెటాలసిస్ అనేది రెడ్యూసెస్ ఆల్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఆల్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ రెడ్యూస్ అవుతున్నప్పుడు మనకి ఏదైనా రియాక్టెంట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ ఉన్నప్పుడు ఏ గ్రూప్ ముందు రెడ్యూస్ అవుతుంది అనే దాన్ని ఫాలో అవడం కోసం నెక్స్ట్ ప్రియారిటీ ఆర్డర్ చూస్తే కనుక ప్రియారిటీ ఆర్డర్ ఆర్ రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ హెట్రోజీనియస్ కెటాలసిస్కి వచ్చేసరికి ఈ రియాక్టివిటీ ఆర్డర్ని ఫాలో అవుతాం. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి యాసిడ్ క్లోరైడ్స్కి ఉంటుంది, నెక్స్ట్ నైట్రో కాంపౌండ్స్, నెక్స్ట్ ఆల్కైన్స్, ఆల్డిహైడ్స్, ఆల్కీన్స్, కీటోన్స్, ఈథర్స్, నైట్రైల్స్, పాలీసైక్లిక్ అరోమాటిక్స్, ఎస్టర్స్, ఎమైడ్స్, లాస్ట్ బెంజిన్. ఆల్రెడీ చెప్పాక బెంజిన్ ఎప్పుడో కానీ మనం రెడ్యూస్ చేయలేం, ఇంకే పాసిబిలిటీ లేదు, దానిలో రిడక్షన్ ప్రాసెస్ జరగదు. ఆ కేసులో మాత్రమే రాణి నికెల్ ప్రజెన్స్లో మనకి బెంజిన్ రెడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రియారిటీ ఆర్డర్ని ఫాలో అయ్యి మన హెట్రోజీనియస్ కెటాలసిస్లో హైడ్రోజనేషన్ చేస్తాం బై యూజింగ్ డిఫరెంట్ reducing agents. Okay, this is about catalytic hydrogenation, that is homogeneous and heterogeneous catalysis. Thank you.